ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి వివేకానంద వాకర్స్ అసోసియేషన్ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందుకెళ్దాం. సో ఈ మధుమేహము అన్నది లైఫ్ స్టైల్ డిజీజ్ కిందకి వస్తుందండి. అంటే మన జీవన విధానాన్ని ఆధారపడి వచ్చేటువంటి జబ్బుల్లో ప్రధానమైనది మధుమేహం. దాంతో పాటు ఊబకాయం, హై బ్లడ్ ప్రెషర్, ఇవి కాకుండా కొలెస్ట్రాల్ శాతం, ట్రైగ్లిసరైడ్ శాతం, కొవ్వు పదార్థాలు రక్తంలో పెరగడం, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసరించి వచ్చేటువంటి జబ్బులు. అండ్ ఇవన్నీ కూడా ప్రధానంగా జీవన విధానం పైన ఆధారపడి వచ్చేటువంటి జబ్బులు. నారాయణ ప్రొఫెసర్ గారు మధుమేహంలో ప్రధానంగా జరిగేటువంటిది మనందరికీ తెలిసిందే. షుగర్ జబ్బు ఉందా లేదా తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉంది చూసి, గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఉంటే షుగర్ ఉంది అనుకుంటాం. బ్లడ్ లో ఎప్పుడు ఎంతో కొంత షుగర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మన ఫాస్టింగ్ లో ఏమి తీసుకోకుండా పరకడంలో ఉన్నప్పుడు 90 to 110 మిల్లీగ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ అనేది ఫాస్టింగ్ లో ఖచ్చితంగా ఉండాలి. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత అది డైజెస్ట్ అయ్యి జీర్ణమై అబ్జార్బ్ అవడానికి 1.5 to 2 hours టైం పడుతుంది. సో అట్లా జీర్ణ ప్రక్రియ పూర్తయిన తర్వాత రక్తంలోకి ప్రవేశించే గ్లూకోజ్ ఎంత ఉంది, 2 hours తర్వాత టెస్ట్ చేయడాన్ని పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటారు. అంటే ఈ 2 hours తర్వాత టెస్ట్ చేసే గ్లూకోజ్ లెవెల్స్ మన జీర్ణ ప్రక్రియ పూర్తయిన తర్వాత మన బాడీలోకి అబ్జార్బ్ అయినటువంటి గ్లూకోజ్ని శరీరంలో ఉన్న ప్రతి కణం కూడా గ్లూకోజ్ మనకు కావాల్సిన శక్తిని, ఎనర్జీ పొందడానికి, ఎందుకంటే పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి తిరిగి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పనికి ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీకి గ్లూకోజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది బాడీ. సో డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి అబ్జార్బ్ అయిన తర్వాత బ్లడ్ లోకి ఎంటర్ అయిన గ్లూకోజ్ ని ప్రతి సెల్ కూడా దాన్ని ఆ గ్లూకోజ్ ని తనలోకి, అంటే గ్లూకోజ్ ఎంటర్స్ ఫ్రమ్ ద బ్లడ్ ఇన్ టు ది ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సెల్, ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఇన్ ఎవ్రీ సెల్ గ్లూకోజ్ ఎంటర్స్. ఇలా ఎంటర్ అయిన గ్లూకోజ్ ని బాడీ ఉపయోగించుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో సింపుల్ లాజిక్ ఏంటంటే మనకి ఎంత ఇన్పుట్ అవుట్పుట్ ఈక్వల్ గా ఉండాలి. మనకి ఎంత ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఉందో అంత గ్లూకోజ్ లోడింగ్, అంటే మనం తీసుకునే ఆహారము మన జీవన ప్రక్రియలో మన యొక్క ఫిజికల్ యాక్టివిటీని అనుసరించి ఖర్చు రాబడి లాగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఎంటరింగ్ ఇన్ టు ద బాడీ అండ్ వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ బీయింగ్ స్పెండ్ ఇన్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ, దేర్ మస్ట్ బి బ్యాలెన్స్. ఈ ఇంబ్యాలెన్స్ నే డయాబెటీస్ అంటారు. పాతకాలంలో గమనించినట్లయితే మనకు లేబరర్స్ చాలా, వాళ్ళు కన్జ్యూమ్ చేసే క్వాంటిటీ అబ్నార్మల్ గా ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళ మస్కులర్ బాడీ వాళ్ళకి ఏమాత్రం ఒబేసిటీ అనేది కనిపించదు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఆహారం తీసుకుంటారో అంతకంత ప్రపోర్షనేట్ ఫిజికల్ యాక్టివిటీ ఉంది కాబట్టి పాత రోజుల్లో డయాబెటీస్ కానీ, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ, డయాబెటీస్ కాంప్లికేషన్స్ వల్ల వచ్చేటువంటి డెత్ కానీ ఇట్ వాజ్ ఎ ర్యారిటీ. సో మనకు ఇప్పుడు ఏమైపోతుందంటే మనకు ఆకలి ఉన్నా లేకపోయినా బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం, లంచ్ టైంకి లంచ్ తీసుకుంటాం, డిన్నర్ టైంకి డిన్నర్ తీసుకుంటాం. ఆకలి లేకపోయినా మన డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చామంటే దాని అర్థం ఏంటంటే బిఫోర్ అవర్ బాడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఇట్, యు ఆర్ డంపింగ్ ద ఫుడ్. దెర్ ఇస్ నో డిమాండ్ ఫర్ ద ఎనర్జీ, బట్ స్టిల్ యు ఆర్ సప్లయింగ్ ఎనర్జీ. సో ఈ ప్రాసెస్ లో జరిగినటువంటి డిస్టర్బెన్స్, మెటబాలిక్ డిస్టర్బెన్స్ అంటారు. ఈ ప్రాసెస్ లో జరిగినటువంటి డిస్టర్బెన్స్ వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం
you are overloading the body with too much of glucose, which body doesn't require actually because of the low physical activity. Because of this lifestyle, it resulted in diabetes. So, మార్నింగ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ చూసుకున్నప్పుడు 90 ఆర్ మేబీ ఈవెన్ 70 to 110 వరకు కూడా నార్మల్గా ఉండొచ్చు. 2 hours తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత 140 వరకు కూడా నార్మల్గా ఉండొచ్చు. దీనికన్నా పెరిగిన వాల్యూస్ ఉంటే కనుక వెంటనే మనం షుగర్ వచ్చింది అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. షుగర్ రావడానికి ముందు కూడా ప్రీ డయాబెటిక్ స్టేట్ అనేది ఉంటుంది. అంటే మాత్రలు అవసరం లేని పరిస్థితి, మనం వ్యాయామం ద్వారా మనం తీసుకునే ఆహారం ద్వారా కంట్రోల్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటారు. దీని ద్వారా షుగర్ కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది పూర్తిగా డయాబెటీస్ రావడానికి ముందు. దీన్ని ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటారు. ఇది ఎలా తెలుసుకోవాలి అంటే ఫాస్టింగ్ తరగడకుండా ఉన్నటువంటి బ్లడ్ గ్లూకోజ్ మనం 110 వరకు నార్మల్ అన్నాం. 110 నుంచి 125 మధ్యలో కనుక ఫాస్టింగ్ షుగర్ ఉంటే కనుక మనం ప్రీ డయాబెటిక్ స్టేట్, అంటే డయాబెటీస్ రాబోతుంది తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అని అర్థం. 110 to 125 milligrams. అలాగే బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత అప్ టు 140 ఉంటే హెల్దీ అని, డయాబెటీస్ లేదని. 140 కన్నా పెరిగినా కానీ 200 లోపు ఉంటే, బిట్వీన్ 140 and 200 ఉంటే కనుక ప్రీ డయాబెటిక్ స్టేట్. దీని మెడికల్ టర్మ్స్ లో మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా అంటారు. సో మన సింపుల్ టర్మ్స్ లో ప్రీ డయాబెటీస్ రావడానికి ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫాస్టింగ్ లో 110 నుంచి 125, పోస్ట్ ప్రాండియల్ అంటే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాక 140 నుంచి 200 మధ్య బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి. ఈ స్థితిలో మనం డైరెక్ట్ గా ట్రీట్మెంట్ కి పోవాల్సిన అవసరం లేదు, మందులు మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రీ డయాబెటిక్ స్టేట్ రావడానికి కానివ్వండి, ఈ ప్రీ డయాబెటిక్ స్టేట్ నుంచి ఇంకా పూర్తిగా డయాబెటీస్ లోకి పోవడానికి కానీ ఉన్నటువంటి పరిస్థితులు ప్యూర్లీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఓవర్ వెయిట్, ఒబేసిటీ, ఊబకాయం ఒకటి, తర్వాత బాడీలో ఫ్యాట్ కంటెంట్, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అని 2 రకాల కొవ్వు పదార్థాలు ఉంటాయి బాడీలో. కొలెస్ట్రాల్ పూర్తిగా చెడ్డది కాదండి. కొంత గ్లూకోజ్ ఎప్పుడు బ్లడ్ లో ఉండాలి, కొంత కొలెస్ట్రాల్ ఎప్పుడు బ్లడ్ లో ఉండాలి. 150 to 200 milligrams ఆఫ్ కొలెస్ట్రాల్ ఎప్పుడూ ఉండాలి. ఎందుకు కొలెస్ట్రాల్ మంచిది అంటే కొలెస్ట్రాల్ నుంచి మనకు వైటమిన్ డి, మనకి ఎండకు ఎక్స్పోజ్ అయినా కానీ వైటమిన్ డి బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలంటే బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. సో కొలెస్ట్రాల్ పూర్తిగా చెడ్డదేం కాదండి, కొలెస్ట్రాల్ ఉండాల్సిందే, ఉన్నదానికైనా ఎక్కువ ఉండకూడదు. సో వైటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. అది కాకుండా మన ఫ్యాట్ డైజెషన్ అవ్వడానికి కావాల్సిన బైల్ యాసిడ్స్, బాడీలో ఉన్న స్టీరాయిడ్ హార్మోన్స్, ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి కొంత అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉండాల్సిందే. బాడీలో ఫ్యాట్ కంటెంట్ పెరగకుండా కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్ కానీ లేదా ఓవర్ వెయిట్ కానీ లేకుండా ఉండాలంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఫ్యాట్స్, ఆయిల్స్, స్వీట్స్, ఘీ ఇటువంటివి తగ్గించుకోవాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి అపోహ. వాటిని మాత్రమే రెస్ట్రిక్ట్ చేస్తారు, రైస్ పెద్దగా రెస్ట్రిక్ట్ చేయరు. కానీ మనం తీసుకునేటువంటి ఆహారంలో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ చాలా వరకు మెజారిటీ మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఎంత తీసుకుంటాం, సే ఫర్ ఎగ్జాంపుల్ 500 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ అవసరం అనుకోండి, దానిపై తీసుకునే మన ప్రతి గ్రామ్ కూడా బాడీలో ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. మనం డైరెక్ట్ గా బాడీలో ఫ్యాట్ పెరగడానికి ఇట్ ఈస్ నాట్ ది ఫ్యాట్స్ వీ కన్స్యూమ్, దట్ ఈస్ ద రీజన్, దట్స్ నాట్ ద రీజన్. ఎనీ ఎక్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ దట్ యూ కన్స్యూమ్ ఓవర్ అండ్ అబౌవ్ వాట్ యూ రిక్వైర్డ్, every gram of excess of carbohydrate is being converted into the fat. సో మనం బాడీ వెయిట్ తగ్గాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నవాళ్ళు ఫ్యాట్స్ కన్నా కూడా ఎక్కువ రెస్ట్రిక్ట్ చేయాల్సింది కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ అంటే మనం తీసుకునేటువంటి ఇండియన్ మిక్సెడ్ డైట్లో ప్రధానంగా రైస్. సో దాంట్లో అది చాలా మంది క్వాంటిటీ తగ్గించడానికి ఇబ్బంది పడుతుంటారు. అటువంటి సందర్భంలో స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం కూడా ఆహ్వానించదగినటువంటి మార్పు. స్మాల్ అంటే తీసుకున్న ఆహారాన్ని ఒక 5-6 times డివైడ్ చేసి తీసుకోవటం. తర్వాత దాంతోపాటు మనం
చాలా వరకు ఆకుకూరలు కూరగాయలు మన జనరేషన్ తీసుకోవచ్చు, మన తర్వాతి జనరేషన్ వాళ్ళంతా కూడా ఆకుకూరలకి వాటికి పెద్దగా అలవాటు పడటం లేదు. దే డోంట్ లైక్ ఇట్, దే డోంట్ రిలీష్ ఇట్ మచ్. బట్ రైట్ ఫ్రమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ యూ మస్ట్ మేక్ దీస్ వెజిటబుల్స్ అండ్ మిక్స్డ్ డైట్ మోర్ పాలటబుల్ ఫర్ అవర్ గ్రోయింగ్ చిల్డ్రన్. సో తీసుకునేటువంటి డైట్లో పీచు పదార్థాలు అంటే ఫైబర్ కంటెంట్ అంటే ఆకుకూరలు అవి ప్రధానంగా అన్పాలిష్డ్ రైస్ ఇవన్నీ ఉండేటువంటి కనుక చేర్చుకుంటే మనం ఎక్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఒకవేళ తీసుకున్నా కానీ డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ అయ్యి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరగకుండా ఉండడానికి సహాయపడుతుంది. సో ఫైబర్ డైట్. సో ప్రధానంగా నేను ఉపన్యాసం మొదలు పెట్టడానికి ముందే చెప్పాను, ఇట్ ఈస్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ అవుట్పుట్. ఇన్పుట్ అన్నా తగ్గించుకోవాలి, అవుట్పుట్ అన్నా పెంచుకోవాలి. ఇటువంటి ప్రయత్నం చేసినప్పుడు దాదాపుగా మెడిసిన్స్ కి పోయేటువంటి అవసరం రాకపోవచ్చు. మెడిసిన్స్ అవసరం లేదని పదం నేను చెప్పను. తర్వాత కొన్ని కీటో డైట్ అని అవి ఇవి నేను ప్రధానంగా సోషల్ మీడియాలో వింటుంటున్నాను, అందరికీ పరిచయం అయి ఉంటుంది. One gentleman, I don't want to name him, he is very popular by preaching about this keto diet, who doesn't even have a medical degree, and he goes on preaching about keto diet and diabetes and go on abusing the doctors. I have seen in many occasions. Keto diet is pradhananga temporary ga maatrame beneficial, instant results, కానీ లైఫ్ లాంగ్ మనం keto diet కి దాన్ని ఫాలో అవుతూ లైఫ్ లాంగ్ పాటించడం అనేది జరగని పని. అట్లా చేసినా కానీ చాలా హానికరం. ఎందుకంటే బాడీ బ్లడ్ pH వచ్చి కొంత ఆల్కలైన్గా ఉంటుందండి, 7.3 to 7.4 ఉంటుంది బ్లడ్ pH. కీటో డైట్ ఎక్కువ తీసుకుంటే pH ఆల్కలైన్ pH నుంచి అసిడిక్ pH కొంత మారేటువంటి ప్రమాదం ఉంది. అండ్ కీటో డైట్ తీసుకుంటే కీటో యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఎక్కువ. ఇది మన కిడ్నీ చేసేటువంటి పనుల్లో బాడీలో ప్రొడ్యూస్ అయిన యాసిడ్స్ని విసర్జించడం ఒకటి ప్రధానంగా కిడ్నీ చేసేటువంటి పని. సో ఈ కీటో డైట్లో ప్రొడ్యూస్ అయ్యే కీటో యాసిడ్స్ ఎక్కువైనప్పుడు కూడా అది కిడ్నీ మీద లోడ్ పడి కిడ్నీ డ్యామేజ్ కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో వెయిట్ తగ్గే వాళ్ళు కూడా కీటో డైట్ మీద ఎక్కువ ఆకర్షితులు అవుతుంటారు. డయాబెటీస్ కూడా మందులు మానేయచ్చు పూర్తిగా, పర్మనెంట్ రెమెడీ కీటో డైట్ అని కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. Maybe results are very obvious for a short period of time when you follow the keto diet, but it doesn't give a lasting result, and it is not desirable to stick to keto diet. So personally, I am very much against the keto diet. Lasting results రావాలంటే gradually sustainable changes రావాలి లైఫ్ స్టైల్లో. ఆ షెడింగ్ ద వెయిట్, లూజింగ్ ద వెయిట్ అనేది కూడా గ్రాడ్యువల్ గా ఓవర్ ఎ పీరియడ్ జరగాలి. డైట్ మాడిఫికేషన్ కూడా ఓవర్ ఎ పీరియడ్ జరగాలి. చాలా హెల్దియెస్ట్ వే ఆఫ్ షెడింగ్ ద వెయిట్ ఆర్ spending the excess calories in the body, one is physical activity. The safest physical activity even today, the gold standard is walking. No exercise can match the benefits of walking. So walking వల్ల లేని ప్రయోజనం అంటూ లేదండి. స్ట్రెస్ పోగొడుతుంది. ఎందుకంటే శరీరంలో ఉన్న ప్రతి కండరాలు కంట్రాక్ట్ అయ్యి రిలీజ్ అవుతాయి బాడీలో నడిచేటప్పుడు. మన బాడీలో ఉన్న మన స్ట్రెస్ అంతా కూడా మన స్కెలిటల్ మజిల్లో కూడా కట్టుకొని ఉంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు కండరాలు కంట్రాక్ట్ అవ్వడం, రిలాక్స్ అవ్వడం వల్ల దాని ద్వారా బాడీలో ఉన్న స్ట్రెస్ రిలీజ్ చేసుకుంటుంది. బాడీలో రిలాక్స్ అయినటువంటి ఎండార్ఫిన్స్ అనేటువంటి కెమికల్స్ బ్రెయిన్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్సెస్ క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అదే కాకుండా మనం నడుస్తున్నప్పుడు ఆర్టరీస్ అనేది ఆక్సిజన్ క్యారీ చేసే బ్లడ్ ని ప్రతి సెల్ కి అందజేసేటువంటిది హార్ట్. ప్రతి సెల్ దగ్గర నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ ని క్యారీ తీసుకొచ్చి లంగ్స్ దగ్గర క్లియర్ చేయడం అనేది వీన్స్ పని. సో రెండు ఎఫెక్టివ్ గా ఉండాలి. ఈ వీనస్ రిటర్న్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఇంప్రూవ్ అవుతుందండి వాకింగ్ లో. సో అంటే ఒక మొక్కలో చెప్పాలంటే హార్ట్ అండ్ లంగ్ కెపాసిటీ చాలా బ్యూటిఫుల్ గా ఇంప్రూవ్ అవుతుంది. So in a long run, it can even prevent the chances for heart attacks. So ఇవన్నీ కార్డియాక్ కెపాసిటీ, లంగ్ కెపాసిటీ ఎంత ఇంప్రూవ్ అయితే అంత హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ తగ్గుతూ పోతుంది.
సో వాకింగ్ ఈజ్ అ ఎక్సలెంట్ ఎక్సర్సైజ్. ప్లస్ జాగింగ్ కొంత వయసు వరకు పర్వాలేదు, కానీ ఒక ఏజ్ తర్వాత జాగింగ్ అనేది నేను పర్సనల్గా ఐ డోంట్ అడ్వైజ్. బికాస్ ఇటువంటి వాకింగ్ ట్రాక్ ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది, బట్ జనరలీ జాగింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే the linear pressure across the bones, బాడీలో every step you take there is a thrust of force against and there is a linear pressure across the bones. సో దీని బోన్ మీద జాయింట్ మీద ప్రెషర్ ఎక్కువ ఉండి జాయింట్స్ త్వరగా పాడేటువంటి అవకాశం ఉంది, అంటే జాయింట్ అరుగుదల, ఆస్టియోఆర్థరైటిస్. సో అందువల్ల సేఫెస్ట్ ఏంటంటే వాకింగ్. ఒకసారి వాకింగ్ అలవాటు చేసుకున్నారంటే ఇండెఫినెట్లీ యూ కెన్ కంటిన్యూ వాకింగ్. ఈ జిమ్ జాగింగ్ లాంటి అలవాటు చేసుకున్నారంటే ఒక స్టేజ్ తర్వాత మీరు చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మానుకోవటం అలాంటివి కాకుండా గ్రాడ్యువలీ స్లోలీ ఇంక్రీజింగ్ ఫిజికల్ యాక్టివిటీ, సస్టైనబుల్ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ అనేది గోల్డ్ స్టాండర్డ్. సో ఈ రకమైనటువంటి లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ ఒకటి, డైట్ ఒకటి, ఇంకొక ప్రధానంగా ఇంకొక అంశం ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడానికి మెంటల్ స్ట్రెస్ అండి. సో మెంటల్ స్ట్రెస్ లేని వాళ్ళు లేరండి. ఎల్కేజీ కురవాడి నుంచి 80 ఏళ్ళ ముసలి వయసు వరకు అందరికీ స్ట్రెస్, ఎవరి దూరంలో ఎవరి స్థానంలో వారికి ఉండాల్సిన స్ట్రెస్ ఉంటూ ఉంది. ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో కార్టిజాల్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనితో పాటు అడ్రినలిన్ అనేటువంటి రసాయనం కూడా రిలీజ్ అయినటువంటి ఆ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ అనేది ఎంత ఎక్కువ రిలీజ్ అయితే అంత బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఫిజికల్ యాక్టివిటీ బై నేచర్ మనకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి, మెంటల్ యాక్టివిటీ తక్కువ ఉండాలి ప్రధానంగా. బట్ మన లైఫ్ స్టైల్లో రాను రాను ఎలా జరిగిపోయిందంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతూ వచ్చి స్టేషనరీ సెడెంటరీ లైఫ్ అయిపోయింది. మెంటల్ యాక్టివిటీ విపరీతంగా పెరిగిపోయింది. ఏదైతే జరగకూడదో అదే జరిగింది. సో ఈ డయాబెటీస్ కంట్రోల్లో ప్రధానంగా ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి, మెంటల్ యాక్టివిటీ అంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవటం అనేది అంత ఈజీగా చెప్పినంత తేలిక కాకపోయినా అసాధ్యం మాత్రం కాదు. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. మేబీ యూ ఫైండ్ ఇట్ లిటిల్ డిఫికల్ట్, బట్ ఇట్ ఈస్ దాని గురించి స్ట్రెస్ గురించి అవగాహన వస్తే దాన్ని హ్యాండిల్ చేయడం కొంత సాధ్యమే. ప్రధానంగా మనం వరి అయ్యేటువంటి ఇష్యూస్ ఏదైనా కానీ ప్రాబ్లమ్స్, ఎప్పుడు ప్రాబ్లమ్స్ బై ఇట్సెల్ఫ్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ ప్రాబ్లమ్స్. అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ప్రాబ్లమ్ ఈస్ ద యాక్చువల్ ప్రాబ్లమ్. సో ఒకే ఇష్యూ మీద ఒకరు చాలా ఎక్కువ వరి అవుతారు, ఒకరు పట్టించుకోరు ఒకే ఇష్యూ మీద. దాని అర్థం ఏంటంటే మన ధోరణిలోనే సమస్య ఉంది, కానీ సమస్యలో సమస్య లేదని అర్థం. సో మన పర్స్పెక్టివ్ మారాలి. సమస్యను ఏ దృష్టి, దేనికి ఎంత విలువ ఇవ్వాలి అనేది మనం నిర్ణయించుకోవాలండి. మనం దేనికైనా ఇవ్వాల్సిన దానికైనా ఎక్కువ విలువ ఇచ్చామంటే ఇట్ కాజెస్ వరీ. అది వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, సంబంధాలు కావచ్చు. అంటే మెడికల్ నుంచి ఫిలాసఫీ, సైకాలజీ వైపు షిఫ్ట్ అవుతుంది నా టాక్. బట్ స్టిల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మార్గాలు చెప్పడంలో భాగంగా ఇది చెప్తున్నాను. సో if something is worrying you, it is because you are overvaluing it. You are giving importance more than what it deserves. So you must realize how far to value the things and people and human relations and positions and possessions, everything. సో ఈ స్ట్రెస్ లో ఈ కార్టిజాల్ అనేది రిలీజ్ అయినప్పుడు కూడా దీనికి బ్లడ్ గ్లూకోజ్ ని పెంచే తత్వం ఉంది. సిమిలర్లీ నేను దాకా చెప్పినటువంటి అడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ కూడా రిలీజ్ అయినందువల్ల రక్తనాళాలను కుచింపజేసే తత్వం ఉంది అడ్రినలిన్కి. సో దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ కార్టిజాల్ లెవెల్ తగ్గడానికి, అడ్రినల్ లెవెల్ తగ్గడానికి కూడా వాకింగ్ చాలా 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 ఉపయోగపడుతుంది. పర్టికులర్లీ వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక్క డయాబెటీస్ ఒకటే కాదు, గ్లాడ్ టు హ్యావ్ యూ సార్. సో ఒక డయాబెటీస్ ఒకటే కాదు,
బాడీలో ఉన్నటువంటి రక్తనాళాల్లో పెరిఫరల్ రెసిస్టెన్స్ అంటాం. మన చిన్న చిన్న రక్తనాళాల్లో కూడా ప్రెషర్ ఎక్కువైనందువల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దానిలో పెరిఫరల్ రెసిస్టెన్స్ అంటారు దాన్ని. ముఖ్యంగా అది తగ్గితేనే ఎఫెక్టివ్గా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. అది తగ్గాలంటే వాకింగ్ ఖచ్చితంగా కావాలి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ వాకింగ్ అనేది నెవర్ గివ్ అప్. స్లో సస్టైనబుల్ ఫిజికల్ యాక్టివిటీ which almost it is a remedial, it is a panacea for most of the lifestyle diseases, diabetes, hypertension, stress, and similarly hyperlipidemias అనేది కూడా కొంత జెనెటిక్ ఫ్యాక్టర్స్ అన్ని వీటిలో ఉన్నాయి. బట్ రీసెంట్ స్టడీ ఏంటంటే చాలా మంది ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల తల్లిదండ్రులకు ఉంది కాబట్టి నాకు వచ్చింది నేనేమి చేసుకోలేను అని చెప్పి ఒక రకమైన డెస్పైర్లోకి వెళ్ళిపోతారు. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, బట్ కాకపోతే లేటెస్ట్ స్టడీ ఎపిజెనెటిక్స్ అని ఒకటి వచ్చింది మెడికల్ సైన్సెస్లో. అదేంటంటే ఒక జబ్బు రావడానికి కారణాలు బియాండ్ ది జీన్స్, అంటే జీన్స్కి అతీతంగా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా జబ్బు రావడానికి అని. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ప్రధానంగా ఏ జబ్బులు రావచ్చు అంటే ఎపిజెనెటిక్స్. ఈ ఎపిజెనెటిక్స్లో రీసెంట్ ఫైండింగ్ ఏంటంటే మన జీన్స్ మన ఫ్యామిలీలో డయాబెటీస్ ఉండని, హైపర్ టెన్షన్ ఉండని, హై కొలెస్ట్రాల్ ఉండని, ఏదైనా ఉండని ఎన్విరాన్మెంట్ అంటే మన లివింగ్ లైఫ్ స్టైల్లో మనకున్న ఒత్తిడి, ప్రధానంగా మన లైఫ్ స్టైల్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, సోషల్ లైఫ్ కావచ్చు, వీటి వల్ల ఉండే ఒత్తిడికి లేదా మనం ఉన్న పరిస్థితులకి ఏ రకంగా మనం ప్రతిస్పందిస్తామన్న దాన్ని బట్టి ఒక జబ్బు బయటపడడం అనేది లేదా బయటపడకపోవడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఒక రకమైన ప్రోయాక్టివ్ బిహేవియర్లో ఉంటారో వాళ్ళకి జెనెటిక్ మేకప్ ఎలా ఉన్నా కానీ ఆ జబ్బు బహిర్గతం కాదు. లేదా ఒక రకమైన పెసిమిస్టిక్ యాటిట్యూడ్తో ఒక హోప్లెస్ రకంగా కంప్లైనింగ్ టైప్ బి పర్సనాలిటీ అంటారు, యాంగ్జైటీ ప్రోన్ పర్సనాలిటీ, ప్రతి దాన్ని ఒక సమస్య కింద తీసుకోవడం, ఆందోళన పడడం, ఇటువంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు జెనెటిక్ మేకప్ ఎలా ఉన్నా ఇటువంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నప్పుడు జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సో ఎవరన్నా మా ఫ్యామిలీలో ఉంది, నేను దీన్ని క్యూర్ చేసుకోలేను, ఇది ఇంకా బాగాదు అనేటువంటి డెస్పైర్ ఉంటే దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ రియలీ ఏ గుడ్ న్యూస్. ఇది దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అంటే దేర్ ఇస్ అ బుక్ రిటర్న్ బై వెస్టర్న్ సైంటిస్ట్ లిప్టన్, బ్రూస్ లిప్టన్. ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ బయాలజీ ఆఫ్ బిలీఫ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోట్ చేసుకోండి. సో జబ్బులు అంటే జీన్స్కి అతీతంగా, మన జెనెటిక్ మేకప్కి అతీతంగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల, దానివల్ల మనం ఎలా ప్రతిస్పందిస్తామన్న దాన్ని బట్టే జబ్బులు వస్తాయి అనేటువంటి లేటెస్ట్ డిస్కవరీకి సంబంధించి బ్యూటిఫుల్ నెరేషన్ అది, బయాలజీ ఆఫ్ బిలీఫ్ అనేది. సో కమింగ్ టు ట్రీట్మెంట్ పార్ట్, వీటన్నిటికీ దాటుకొని నేను చెప్పినటువంటి అంటే ఫాస్టింగ్లో మోర్ దెన్ 125 ఉంది, పోస్ట్ ప్రాండియల్ మోర్ దెన్ 200 ఉంది. ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ నేను అన్నట్టు డైట్, ప్రధానంగా మిక్స్డ్ డైట్ తీసుకుంటూ లేదా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటూ ఇవన్నీ చేసి కూడా కంట్రోల్ కానటువంటి పక్షంలో ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. చాలామంది ఏంటంటే ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి కూడా ఒక్కసారి తీసుకుంటే అలవాటు అయిపోతుంది, నేను తీసుకోలేదు అని చెప్పి రకరకాల హోమ్ రెమెడీస్ ఫాలో అవుతుంటారు. అవసరం లేనప్పుడు అసలు వాడకూడదు, అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడాలి. ఈ రెండే ప్రిన్సిపల్స్ మెడిసిన్స్ గురించి. అవసరం లేనప్పుడు వాడకూడదు. కొద్దిమంది అదే పనిగా విటమిన్ టాబ్లెట్స్ అవి కొనుక్కొని వేసుకుంటుంటారు బలానికి అని చెప్పి. మన బాడీలో విటమిన్ డెఫిషియన్సీ ఉంటేనే ఆ మేరకు బాడీ వైటమిన్స్ తీసుకుంటుంది. ఎక్సెస్ వైటమిన్స్ విల్ బి సెక్రేటెడ్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, లేదా ఫ్యాట్ ఎక్స్క్రీట్ కాలైన వైటమిన్స్ పెరిగిపోతాయి, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కింద. ఎక్సెస్ ఆఫ్ వైటమిన్ వాటర్ సాల్యుబుల్ ఎక్స్క్రీట్ అవుతాయి, బాడీ కూడా యాక్సెప్ట్ అవుతుంది. సో అవసరం ఉన్నప్పుడు మెడిసిన్స్ వాడాలి, అవసరం లేనప్పుడు వాడకూడదు. ఈజ్ ద ప్రిన్సిపల్. సో డయాబెటీస్కి కూడా ఒకవేళ టాబ్లెట్స్ వాడేటువంటి అవసరం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇఫ్ ఏ డాక్టర్ సజెస్ట్ యూ టు పుట్ యూ ఆన్ మెడికేషన్, యూ యాక్సెప్ట్ ఇట్. ఇట్ ఈస్ టైమ్ ఫర్ మెడికేషన్, యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. But there is always a possibility to completely control your diabetes over a period of time, even without the need for medicine. But our discipline,
అవన్నీ నేను చెప్పి స్ట్రిక్ట్గా ఫాలో కాగలిగితే మనము మెడికేషన్ అనేది పక్కన పెట్టవచ్చు. అది కూడా పర్మనెంట్గా కాదు. యూ మస్ట్ బి ఏబుల్ టు కంప్లీట్లీ స్టిక్ టు ఆల్ ది ఓన్లీ ప్రిన్సిపల్ ఈస్ ఇన్పుట్ మస్ట్ బి ఈక్వల్ టు. సో ఏ మెజర్ తీసుకున్నా ఇన్పుట్ తగ్గించుకోవడం పెంచుకోవడం అదైనప్పుడు ఇట్ ఈస్ సింపుల్ ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోలింగ్ డయాబెటీస్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ వివేకానంద వాటర్స్ అసోసియేషన్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓపికతో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.